నమస్తే. విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే బ్యాంక్ ఆఫ్ బరోడాలో దోపిడీ. కానీ బుద్ధు గడ్డి తిన్నదంట ఆ బ్యాంకు ఉద్యోగి. ఆ బ్యాంకు ఉద్యోగి 65 లక్షలు ఆన్లైన్ గేమ్లు ఆడుతూ పోగొట్టుకున్నాడంట. ఎట్లయినా సంపాదించాలనుకున్నాడు. కానీ ఏ మార్గం లేకపోవడంతో పనిచేస్తున్న బ్యాంకునే ఎంచుకున్నాడంట. కానీ పనిచేస్తున్న బ్యాంకుతో కాకుండా వేరే బ్రాంచ్ అనుకున్నాడట. అదే విశాఖ జిల్లాలోని మర్రిపాలెం దగ్గర ఐటీఐ జంక్షన్లో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాలోని దోపిడీ చేద్దామనుకున్నటువంటి రవికుమారు, అప్పటికే తేరుకున్నటువంటి క్యాషియర్ రమేష్, బ్యాంక్ మేనేజర్ శివరామరాజు అడ్డుకొని ఆ నిందితుడిని ఎట్లా అయినే ఆ డబ్బులు దోచుకోకుండా అడ్డుకున్నారంట. దీంతో ఆగ్రహం చెందినటువంటి ఆ నిందితుడు, ఆ దోపిడీదారుడు వెంటనే సుత్తుతో దాడి చేశాడంట మేనేజర్ పైన. దీంతో అప్రమత్తమైన కొంతమంది స్థానికులు ఆ నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారంట. దీంతో జిల్లా సిపి సంఖ్యభద్ర బాబ్జీ తేరుకొని వెంటనే ఆదేశాలు జారీ చేసి ఘటన స్థలానికి చేరుకోమని సిఐ రవికుమార్కి ఆదేశాలు ఇచ్చారంట. అప్పటికే సిఐ రవికుమార్ వచ్చి బ్రాంచ్లో అన్నీ చూసిన తర్వాత కేజీహెచ్కి తరలించారంట ఆ యొక్క గాయపడిన మేనేజర్ని మరియు ఆ యొక్క ఎవరైతే రమేష్ క్యాషియర్ని. పంపించిన తర్వాత ఆ జరిగినటువంటి కథ కోసం మొత్తం అన్న అడిగారంట. ఆ నిందితుడిని అడిగితే ఆన్లైన్ గేమ్లో 65 లక్షలు అప్పు ఉండడంతో ఈ చోరీకి ప్రయత్నించినట్టుగా పోలీసులు ఎదుట ఆ నిందితుడు చెప్పాడంట. బొక్క బోరులో పడి కటకటాల్లోకి వెళ్ళాడంట ఆ బ్యాంకు ఉద్యోగి.